మీకు తెలుసా క్యాన్వాలో ఇలా జూమ్ అండ్ కలర్ ఎఫెక్ట్ చేయొచ్చని. సో చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ క్యాన్వా యాప్ ఓపెన్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ టెంప్లెట్ తీసుకున్నాను ఎంటీది. దాని తర్వాత ఫోటో సెలెక్ట్ చేసి తాజ్‌మహల్ ఫోటో అరేంజ్ చేశాను. దాని తర్వాత లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ఫోటో, తర్వాత పిరమిడ్ ఫోటో. సో వీటన్నిటిని మంచిగా అలైన్ చేసుకుంటున్నాను, క్రాప్ అవన్నీ చేసుకుంటూ. సో దీని తర్వాత నేను సెకండ్ పిక్చర్ లీనింగ్ టవర్ ఆఫ్ పీసాని సెలెక్ట్ చేసి కింద స్క్రోల్ చేస్తూ ఫిల్టర్స్కి వెళ్ళాను. ఫిల్టర్స్లో మోనో సెలెక్ట్ చేసి లాస్ట్ ఆప్షన్ ఏదైతే స్లేట్ ఫిల్టర్ ఉందో అది అప్లై చేశాను. దీంతో బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. సిమిలర్గా నేను పిరమిడ్స్ కూడా అప్లై చేశాను. దాని తర్వాత పైనున్న తాజ్‌మహల్ ఫోటోని సెలెక్ట్ చేసి కొంచెం సైజ్ పెంచుకుంటున్నాను. దీని తర్వాత నేను పేజ్ బయట సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేశాను. సో ఇలా 2 టైమ్స్ డూప్లికేట్ చేశాను. సో మొత్తం 3 పేజెస్ అనమాట. సో నేను సెకండ్ పేజ్కి వచ్చేసి సేమ్ మళ్ళీ ఈసారి తాజ్‌మహల్‌కి స్లేట్ ఫిల్టర్ అప్లై చేసి లీనింగ్ టవర్ ఆఫ్ పీసాకి ఆ ఫిల్టర్ అనేది తీసేస్తున్నాను. తీసేసిన దాని తర్వాత నార్మల్ ఇమేజ్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని కూడా నేను ఎక్స్టెండ్ చేసి సెంటర్ చేస్తున్నాను, పెద్దగా చేస్తున్నాను. దాని తర్వాత థర్డ్ పేజ్కి వెళ్ళాను. థర్డ్ పేజ్లో కూడా పిరమిడ్ దానికి నార్మల్ చేశాను ఎఫెక్ట్. సో మళ్ళీ జూమ్ ఇన్ చేశాను. సో ఇలా అయిపోయిన తర్వాత మధ్యలో అక్కడ ప్లస్ ఐకాన్ కొట్టేసి నేను ట్రాన్సిషన్స్లో స్క్రోల్ చేస్తూ మిక్స్ అండ్ మ్యాచ్ అనే ట్రాన్సిషన్ని అన్ని పేజెస్కి అప్లై చేశాను. ఎట్ ద సేమ్ టైం కూడా నేను 1 సెకండ్కి మార్చాను. దాని తర్వాత ప్రతి స్లైడ్ టైమ్ 2 సెకండ్స్కి మార్చాను. ప్లే చేసి చూస్తే మనకి ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. సో ఇది చాలా సింపుల్. దీని డౌన్లోడ్ కోసం పైనున్న షేర్ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేశాను. వితిన్ సెకండ్స్లోనే నా గ్యాలరీకి అనేది డౌన్లోడ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ ఈ కాంటెంట్ కానీ నచ్చితే తప్పకుండా క్యాన్వా డిజైనర్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.